శృతి కోసం వచ్చి బాలు మీనాను మెచ్చుకుని రోహిణి బండారం బయట పెట్టిన నీతు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా శృతి రవిని వదిలి వెళ్ళిపోయిన బాలు మీనా మొత్తానికి వెతికి తీసుకొచ్చి పెళ్లి రోజు వేడుకనైతే జరిపిస్తూ ఉంటారు. ఇంతసేపు రవి శృతి ఏది అడిగిన వాళ్ళందరికీ సమాధానంగానే ఎదురుగా శృతి కనిపించేసరికి అంతా కూడా చాలా సంతోషపడిపోతారు. ఇంకా కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత చక్కగా ఇంకా పాటల ప్రోగ్రాములు అన్నీ కూడా ఏర్పాటు చేసేసరికి, అవును శృతి, ఎంతసేపు ఎటు వెళ్ళిపోయావు? డ్రెస్ కోసమే వెళ్ళావా? మరి ఆ విషయం రవి చెప్పడే అనగానే, రవికి నేను డ్రెస్ కోసం వెళ్తున్నానని చెప్పలేదు మమ్మీ, అందుకోసమని రవికి తెలియదు. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ లేక. ఏం చేయమంటారు? అందుకే పాపం రవి కంగారు పడ్డాడు. మీకు ఏం చెప్పాలో తెలియలేదు పాపం రవికి. ఎటు వెళ్ళినో తెలియంది రవి మాత్రం ఏం చేస్తాడు అని చెప్పనేసరికి, ఇంకా సరే కరెక్ట్ సమయానికి వచ్చావు, లేదంటే రవిని మేము ఏదో ఒకటి అనేవాళ్ళము, అనవసరంగా రవి మీద నింద పడేది అని ఇంకా శోభ వీళ్ళంతా అంటారు. రవి ఇంకా శృతి చేయి పట్టుకుని పక్కకు తీసుకొస్తాడు. ఏంటి శృతి, ఎంత మూర్ఖత్వంగానా అని చెప్పాను. కానీ నిన్ను ఆ పొజిషన్లో చూశాక నాకు చాలా కోపం వచ్చింది. పైగా ఈవేళ పెళ్లి రోజు, ఈ ఒక్కరోజు నిన్ను రెస్టారెంట్కి వెళ్లకుండా ఆగిపోమంటే చిన్న వర్క్ ఉంది అని చెప్పి నువ్వు రెస్టారెంట్కి వెళ్ళావు. సర్లే కదా, నిన్ను తీసుకువద్దాము అని నేను బయటకు వచ్చి రెస్టారెంట్ దగ్గరికి అలా వచ్చేసరికి అలా చూడటంతో నాకు చాలా కోపం వచ్చింది అని చెప్పనేసరికి, ఇంకా ఏం చేయమంటావు, సిచ్యువేషన్ అలాంటిది. తనేమో అప్పుడు రెస్టారెంట్కి ఎందుకు వచ్చావు అని చెప్పి అన్నది. సరే వెళ్ళిపోతాను అనేమో నేను చెప్పాను. సరే కదా అని తను అలా వెళ్ళి ఆయిల్ మీద కాలు వేసి జారి పడిపోయింది. లేవలేని పరిస్థితి. అందుకే నేను ఎత్తుకుని సపోర్ట్గా తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి డాక్టర్తో ట్రీట్మెంట్ ఇప్పిద్దామనుకునే లోపే నువ్వు చూసావు. నీకు చెప్పేలోపే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసావు. నాకు ఎంత టెన్షన్ అనిపించిందో తెలుసా? ఈరోజు నాకు ఏం జరుగుతుందో, ఒక పక్క ఫంక్షన్ అడావిడి, ఒక పక్క నువ్వు లేవు. ప్రతి ఒక్కరూ వచ్చి శృతి లేదా అని నన్నే ప్రశ్నలు అడుగుతారు. ఇంకా టెన్షన్లో చాలా భయం అనిపించింది అనేసరికి, నీ మీద కోపంతో నేను విడాకులు ఇచ్చేద్దామని వెళ్ళిపోయాను. ఏంటి శృతి, నాకు విడాకులు ఇచ్చేద్దామనుకున్నావా అని చెప్పనగానే, అవును, విడాకులు ఇచ్చేద్దామనే వెళ్ళాను. కరెక్ట్ సమయానికి మీనా బాలు వచ్చి నాకు కనిపించి నాకు నచ్చ చెప్పి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయేది. లేదంటే ఈ ఫంక్షన్ ఉండేది కాదు, ఏమీ ఉండేది కాదు. నీలాంటి మంచి మనిషిని మిస్ అయ్యేవా దాన్ని అనగానే, ఎందుకు శృతి, ఒక్క క్షణం ఆలోచించి అడుగు ఆపి ఆలోచించవచ్చు కదా. ఎందుకు నువ్వంత తొందరపాటు నిర్ణయం తీసుకుని నా నుంచి దూరం అయిపోవాలనుకున్నావు? నేను లేకపోతే ఉండగలవా? ఉండలేవు. మరి అలాంటి తప్పుడు నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోయే ఆలోచన నీకు ఉండకూడదు శృతి అని చెప్పి ఇంకా రవి కాస్త చెప్తాడు. ఈలోపు మీనా బాలు వస్తారు. ఏదేమైనా సరే, ఎన్ని కష్టాలు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఈ పెళ్లి రోజునాడు నీకు ఈ మాట చెప్తున్నాను, మనసులో పెట్టుకో శృతి. రవిని మాత్రం వదిలి వెళ్ళిపోవద్దు. మీరు మీ తల్లిదండ్రులను ఎదిరించి ఒకటయ్యారు. మీరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు అన్న మాట అయితే మీ మీద ఉంది. కానీ మీరు ఎప్పటికీ కలిసే ఉండాలి. మేమే కనుక మా అమ్మాయికి మంచి సంబంధం చూసి చేసుంటే ఇలా జరిగేది కాదు కదా అన్న మాట ఎప్పటికీ కూడా మీ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి రాకూడదు, ఇటు అత్తయ్య దగ్గర నుంచి కూడా రాకూడదు. అర్థమవుతుందా? అత్తయ్యతో నువ్వు ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఎలా ప్రవర్తించినా అత్తయ్య చూపించాల్సిన ప్రేమే చూపిస్తారు తప్ప అంతకు మించి ఏమీ ఉండదు. అది అర్థం చేసుకో. 10 సార్లు నీకు ఇలా హితబోధ చేస్తున్నానని తప్పుగా మరోలా అస్సలు అనుకోవద్దు. అర్థం చేసుకో శృతి అని చెప్పి మీనా చెప్పేసరికి, నువ్వు ఎప్పుడు ఏం చెప్పినా నా మంచి కోసమే చెప్తావని నాకు తెలుసు శృతి. నేనేమి
తెలుసు మీనా, నేనేమీ నిన్ను తప్పుగా అర్థం చేసుకోను అని చెప్పాను. కానీ అవును రవి, ఇంతకీ ఆవిడ్ని పిలిచావా మీ బాస్ని, నీతుని అని చెప్పనేసరికి వదినా అని చెప్పాను. కానీ తప్పేముంది రవి, నీకు తన మీద ఎలాంటి దురుద్దేశము లేదు, నీకు తన మీద దురుద్దేశము లేదు, తనకి లేదు. మరి అలాంటి తప్పుడు ఎందుకు తప్పుగా అనుకోవాలి? ఫోన్ చేసి నీతుని అందరినీ పిలువు, మీ స్టాఫ్ అందరినీ పిలువు అనగానే స్టాఫ్ అందరినీ పిలిచిన మాట నిజమే, కానీ మరి నీతు ఇప్పుడు వస్తుందో రాదో తెలియదు అనగానే ఉండు నేను కాల్ చేస్తాను నీతుకి అని చెప్పనేసరికి వెంటనే నీతుకి కాల్ చేస్తుంది. కాల్ చేసేసరికి హలో ఎవరు అనగానే నేను శృతిని, రవి వైఫ్ని అని చెప్పనేసరికి అది శృతి నేను చెప్పేది ఒకసారి విను, రవి నన్ను అనగానే నాకు అదేమీ వివరణ చెప్పొద్దు, నువ్వు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఈ ఫంక్షన్ దగ్గరికి వచ్చి చెప్పు అనగానే నువ్వు కనిపించావా, ఫంక్షన్ దగ్గరికి వెళ్ళావా, ఇప్పుడు రవి నీ పక్కనే ఉన్నాడా అనగానే అంతా సద్దుమణిగింది. అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు రా అనగానే లేదు శృతి, కాలు బాగా పెయిన్గా ఉంది, కట్టు కూడా వేశారు, నడవలేని సిచ్యువేషన్లో ఉన్నాను అనగానే అదే నీ ఫ్రెండ్ అయితే ఇలానే సమాధానం చెప్తావా అని చెప్పనేసరికి ఇప్పుడేంటి నేను అక్కడికి రావాలి అంతే కదా, సరే వస్తాను అని ఇంకా నీతు కాస్త బయలుదేరుతుంది. బయలుదేరేసరికి ఇక్కడ స్టేజ్ మీద ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కదా. సో ఒక పక్కన బాలు మీనాల జంట, మరొక పక్క రోహిణి మనోజ్ల జంట నిలబడతారు. మధ్యలో మాత్రం వచ్చి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటారు. మధ్యలో రవి శృతి ఉండడంతో ఇంకా గిఫ్ట్లు కాస్త ఇస్తుంటే ఇంకా గిఫ్ట్లు తీసుకుని అక్కడ పెడుతూ ఇంకా వచ్చి వాళ్ళందరితో మాట్లాడుతుంటారు. ఈలోపు నీతు రానే వస్తుంది. రావడంతో రోహిణి స్టేజ్ మీద ఉంటుంది కదా, హడావిడిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా నీతు రావడంతో కుంటుకుంటూ మరొకరు సపోర్ట్ తీసుకుని, అంటే తనకు తెలిసిన వాళ్ళ సపోర్ట్ తీసుకుని నడుస్తూ వస్తుంది. నీతుని మనం ఇబ్బంది పెట్టామేమో శృతి అనేసరికి నీతునా మనమా, ఎందుకు అలా అంటున్నావు, ఒక్కసారి అటు చూడు అనేసరికి కుంటుకుంటూ వస్తుంది. అయ్యో గాయం బాగా గట్టిగా తగిలిందే, తను రాను అంటే అదొక వంకలా, అంటే రాకుండా ఇది మానేయడానికి తను వంక చెప్తుంది అన్న ఉద్దేశంతో నేను రమ్మని చెప్పాను. కానీ ఇలా జరిగిందని, ఇలాగే ఉందని మనం అర్థం చేసుకోవాల్సింది. పాపం నీతుని ఇబ్బంది పెట్టినట్టున్నాము అనగానే ఆల్రెడీ వచ్చేసింది కదా, ఇంకా ఇబ్బంది పెట్టేది లేదు, ఏమీ లేదు, వదిలేసే అని చెప్పాను. కానీ ఇంకా రానీతు అని గబగబా శృతి వెళ్తుంది. హాయ్ శృతి అని శృతిని హక్ చేసుకుంటుంది. రవిని అలాంటి పరిస్థితిలో చూసి అనగానే జరిగిందేదో జరిగిపోయింది. రవిని నేను ఆ సిచ్యువేషన్లో చూసి నిజంగానే రవి నీకు ఏదో రిలేషన్ ఉందని నాకు అర్థమైంది, కానీ నిజానికి ఏమీ లేదని నాకు తెలుసుకున్నాను. ఒక్క క్షణం మీనా బాలులు రాకపోయి ఉంటే రవికి విడాకులు ఇవ్వడానికి నేను లాయర్తో మాట్లాడేదాన్ని అని చెప్పనేసరికి ఏంటి విడాకుల, ఏం మాట్లాడుతున్నావు శృతి, అంత తొందరపాటు నిర్ణయం ఏంటి, ఒక్క క్షణం కూడా ఆలోచించవా అని చెప్పాను. కానీ ఆలోచించాలని అప్పుడు నాకు అనిపించలేదు, కానీ ఇప్పుడు నిజంగా రవిని మిస్ అయ్యేదాన్నేమో అనుకున్నాను. మీనా బాలులు నాకు ఎప్పటికప్పుడు ఇలాగే సపోర్ట్గా ఉంటారు. మా ఇద్దరి మధ్య ఏ చిన్న ఇష్యూ వచ్చినా వీళ్ళే మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని మళ్ళీ కలుపుతారు. అప్పుడొకసారి ఇలాగే తాళి ఫంక్షన్లో కూడా ఇలాగే జరిగింది. మళ్ళీ నాకు రవిని నాకు అప్పగించారు అనేసరికి సూపర్ మీనా, సూపర్ బాలు, అందుకే మీరు బెస్ట్ జోడీ అవార్డు గెలుచుకున్నారంట కదా. నేను రాకముందే నాకు ఆ విషయం తెలిసింది. ఎవరో అని అనుకున్నాను, వాళ్ళని చూద్దామనుకున్నాను, వాళ్ళు మీరేనా నిజంగా? అప్పుడు బెస్ట్ కపులో కాదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మీరు బెస్ట్ కపులే. శృతి చెప్పిన దాన్ని బట్టి భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో, వాళ్ళిద్దరూ ఎలా కలిసి ఉండాలో అన్నీ మీరు చెప్తున్నారని బాగా అర్థమైంది అని చెప్పనేసరికి చాలా సంతోషపడతారు. ఇంకిద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు. నిజంగా మీరు చాలా మంచివాళ్ళు. మీలాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉండాలి. ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు, ఎలాంటి గొడవలు ఏమీ ఉండవు. హ్యాపీగా అందరూ కలిసే ఉంటారు అని చెప్పి ఇంకా
నీతు కాస్త చెప్తుంది, నీకు ఇద్దరు అన్నయ్యలని విన్నాను, ఒక్కరే కనిపిస్తున్నారేంటి, మరొక అన్నయ్య ఎక్కడ రవి అనగానే మరొక అన్నయ్య అటుపక్క ఉన్నాడు అనేసరికి, ఓహో నువ్వు ఎక్కువసేపు నిలబడలేవు కదా, రా ఫోటో తీయించుకోవచ్చు అనగానే మీ అందరితోటి ఫోటో తీయించుకోవాలనుంది, మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా నేను ఫోటో తీయించుకోవాలనుంది అని చెప్పి ఇంకా చెప్తుంది. చెప్పేసరికి నాన్న అమ్మ ఎక్కడున్నారన్నయ్య అని చెప్పనగానే నాన్న ఎవరో వస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, అమ్మేమో కామాక్షి పిన్ని పక్కనే, కామాక్షి అత్త పక్కనే ఉంది, ఉండు నాన్నని చూసొస్తాననగానే వెంటనే ఇంకా చూసొస్తానని వెళ్ళిన బాలు ఎక్కడా కూడా కనిపించకపోవడంతో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి హలో నాన్న అని చెప్పాను, కానీ చెప్పరా బాలు అనేసరికి ఎక్కడికి వెళ్ళావు నాన్న, నేనా నా ఫ్రెండ్ ఒకరతను ఇక్కడికి వచ్చారు, వస్తే ఆయనతో పాటు బయటకు వచ్చాను రా అని చెప్పనగానే నీతో కలిసి నీతో ఒక ఫోటో తీయించుకోవాలనుకుంటుంది మన ఫ్యామిలీతోటి, నువ్వు కూడా ఉంటే తీయించుకోవచ్చు నాన్న అని చెప్పనేసరికి నీతు ఎవర్రా అని చెప్పనగానే నీతునా రవి వాళ్ళ రెస్టారెంట్ ఓనరు అని చెప్పి అనేసరికి అయ్యో నేను రావడానికి ఒక పావు గంట అరగంట పడుతుంది, అప్పటి వరకు తను వెయిట్ చేస్తే వెయిట్ చేయమను అని చెప్పి మాట్లాడడంతో నాన్న రావడానికి ఒక పావు గంట అరగంట పడుతుందంట, అప్పటి వరకు వెయిట్ చేస్తే వెయిట్ చేయమని చెప్పారు అనగానే వెయిట్ చేస్తాను, మీ ఫ్యామిలీ మెంబర్ని కావడానికి ఎంత కాలమైనా వెయిట్ చేస్తానని ఇంకా వెళ్ళబోతూ ఉండగా అప్పుడే రోహిణి కనిపిస్తుంది. కనిపించేసరికి తనేంటి ఎక్కడ ఉంది, తనెవరు మీకు తెలుసా అని చెప్పి మీనా అంటుంది. అదేంటి తన తెలియకపోవడం ఏంటి, తను నాకు తెలుసు అని చెప్పనగానే తను మీకెలా తెలుసు అనగానే నా ఫ్రెండ్ వాళ్ళది అదే ఊరు, నేను మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు నేను ఆవిడ్ని అక్కడ చూశాను, అప్పుడు రోహిణిని ఈ అమ్మాయిని కూడా అక్కడే చూశాను, ఆ మ్యారేజ్కి వచ్చారు అనేసరికి అవును ఆవిడ బాబు ఉంటాడు కదా చాలా క్యూట్గా ఉంటాడు, ఆ బాబు ఎక్కడా అని చెప్పాను, కానీ ఏం మాట్లాడుతున్నావు, బాబేంటి నీతు అనగానే ఏంటి రవి తనకొక బాబున్నాడు కదా, సుమారు ఒక 9 years ఉంటాయి బాబు, వాళ్ళ అమ్మమ్మ కూడా ఉంటుంది, వాళ్ళ ముగ్గురే కదా ఫంక్షన్కి వచ్చారు, అప్పుడు నాతో కలిసి కూడా మాట్లాడారు, నాతో మాట్లాడి అంతా కూడా అంటే వాళ్ళ రిలేటివ్ మా రిలేటివ్ ఒకటే అవ్వడంతో వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేశారు, తనకు భర్త చనిపోయాడని 9 సంవత్సరాల కొడుకున్నాడని తల్లుందని నాకు అన్ని విషయాలు చెప్పారు, మరి మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నాకేమీ అర్థం కావట్లేదు, నేను మాట్లాడేది నిజమే, ఎందుకు అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి నాకు, నేను అబద్ధం చెప్పలేదు నిజమే చెప్తున్నాను అని చెప్పి ఇంకా నీతూ చెప్తూ ఉంటుంది. చెప్తూ ఉండేసరికి ఈలోపు సత్యం కాస్త వస్తాడు. సత్యం రావడంతో ప్రభావతిని పైకి పిలిచేసరికి వస్తారు. ఏమైంది ఏం జరిగింది అనగానే రోహిణికి ఆల్రెడీ ఇంతకు ముందే పెళ్లి జరిగి ఒక కొడుకున్నాడని చెప్తున్నారు అత్తయ్య అని చెప్పనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఎవరు ఆ మాట అన్నది అనగానే నేనే, ఆవిడికి ఆల్రెడీ పెళ్లి జరిగింది, ఒక కొడుకున్నాడన్న విషయం నాకు బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళ ఊరు మా ఫ్రెండ్ వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఊరు రెండు ఒకటే కాబట్టి ఆవిడ మాకు అన్ని విషయాలు క్లారిటీగా చెప్పింది అని చెప్పనేసరికి ఏంటి క్లారిటీగా చెప్పింది, ఏం చెప్పింది, తనకు పెళ్ళవడం ఏంటి, నువ్వు పొరపడుతున్నావు, ఎవరో నీకు తప్పుడు సమాచారం ఇచ్చారు, తనెందుకు అలా చెప్పిందో అనగానే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆవిడకి లేదంటే నేను నిజమే చెప్తున్నాను, కావాలంటే ఒకసారి ఆవిడ్ని పిలిచి అడగండి అనేసరికి అమ్మా రోహిణి అంటూ పిలుస్తుంది. పిలిచేసరికి నీతుని చూడడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఉంది, ఈ అమ్మాయి ఆ రోజు పెళ్లిలో కలిసిన అమ్మాయే కదా, ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ ఉందేంటి, నన్ను చూసి గుర్తుపట్టిందా, గుర్తుపట్టక ముందే లోపలికి వెళ్ళిపోవాలి అని గబగబా లోపలికి వెళ్ళబోతుండగా రోహిణి గారు నేను ఆల్రెడీ మిమ్మల్ని చూశాను, గుర్తుపట్టేశాను, రండి, ఆ రోజు పెళ్లిలో కనిపించింది మీరే కదా, మాట్లాడింది మీరే కదా, చెప్పండి అని చెప్పాను, కానీ ఇంకేం చెప్తాను, ఏం చెప్పలేను, అడ్డంగా బుక్ అవ్వడం తప్ప. ఇంకా నీతు
కుంటుకుంటూనే తన దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఎవరు మీరు మీరు నన్ను పిలుస్తున్నారేంటి, నా పేరు మీకు తెలుసా, నేను మీకు తెలుసా అంటూ నీతో ముందు నాటకాలు ఆడడానికి ప్రయత్నిస్తుంది రోహిణి. ప్రయత్నించేసరికి అసలే నీతు ఎలాంటిది, డేర్ అండ్ డాషింగ్గా ఉండే అమ్మాయి. చెంప పగలగొడుతుంది. నువ్వు నన్ను కొట్టడం ఏంటి అనగాని, చీనోర్మి, నీకు కొడుకుండి తల్లుండి కూడా అబద్ధం చెప్తావా? పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంటావా? నీకు కొడుకున్నాడన్న విషయం వీళ్ళకి ఎందుకు చెప్పలేదు అంటే అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్ళిళ్ళు చేసుకుందామన్న నిర్ణయానికి వచ్చేసావా నువ్వు? అలా ఎలా చేసుకుందామని అనుకుంటావు? అలా ఎలా చేసుకుంటావు? నీకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదా అంటూ ఇంకా తిట్టడం మొదలు పెడుతుంది రోహిణి. అయితే ఈలోపు సత్యం, ప్రభావతి అందరూ కూడా వచ్చేస్తారు. ఏమైందమ్మా అనగానే జరిగిన విషయం అంతా కూడా చెప్పుకొచ్చేసరికి నేను నమ్మను అంటూ చెప్పు అని చెప్పాను. కానీ ఇంకా రోహిణి ఏం చేయాలో అర్థం కాక అడ్డంగా బుక్ అయిపోయాను. అయినా ఈవిడికి ఎలా బుక్ అయ్యాను? ఈవిడి ఇక్కడికే రావాలా? రవి వాళ్ళ రెస్టారెంట్ ఓనర్ ఈ అమ్మాయేనా? నేను అనవసరంగా ఇక్కడికి వచ్చి కింద కూర్చున్నా సరిపోయేది. ఈ స్టేజ్ మీదకి వచ్చి కూర్చుని అనవసరంగా తప్పు చేశాను అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటుంది నీతు. అయితే ఇంకా అలా అనుకునేసరికి ఇంకా ప్రభావతికి కోపం కట్టలు తెంచుకుని వచ్చేసి రావడంతో ప్రభావతి, ప్రభా ఇక్కడ ఫంక్షన్ బాగోదు, మన పరువే పోతుంది. ప్రభాని కాస్త సత్యం ఆపుతాడు. సత్యం ఆపేసరికి ఇంకా రోహిణి అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తుంది. ఎందుకంటే విద్య కూడా ఉంటుంది కదా, విద్యతో పాటు పక్కకు వచ్చేస్తుంది. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటే? ఇప్పటికే దినదిన గండంలా నా పరిస్థితి నడుస్తుంది అనుకుంటే ఈ నీతు వచ్చి నా బండారం మొత్తం బయట పెట్టేసింది. ఇప్పుడు చింటూ నా కొడుకని, సుగుణమ్మ మా అమ్మన్న విషయం బయట పెట్టేసింది. ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో నాకే తెలియడం లేదే. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అత్తయ్యకి నా గురించి మొత్తం తెలిసిపోయిందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అత్తయ్య నన్ను ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. నన్ను ఏదో రకంగా ఏదో ఒకటి చెయ్యాలి, ఎప్పుడెప్పుడు నా మీద కక్ష తీర్చుకుందామా అని చూస్తూ ఉంటుంది అత్తయ్య. ఇప్పుడు ఇలా అడ్డంగా బుక్ అయిపోయాను. ఇంకా నా పరిస్థితి అంతే అని చెప్పాను. కానీ ఏదో ఒకటి చెప్పి మాయ చేసి మభ్య పెట్టడం నీకు అలవాటే కదే. ఎక్కడ అలవాటు? మాయ చేసి మభ్య పెట్టడానికి నిజాలు బయటికి రానంత వరకే. నిజం బయటికి వచ్చేసింది కదా. నాకు కొడుకున్నాడని, నాకు రెండో పెళ్ళైని అన్ని విషయాలు వచ్చేసాయి కదా. ఇంకేం బయటికి రాకుండా ఆపాలి? ఇంకెలా ఆపగలుగుతాను? ఆపే ఆస్కారం కూడా లేదు కదా అని చెప్పి రోహిణి కాస్త అనుకుని భయపడుతూ ఉంటుంది. సర్లేవే, ముందు ఇక్కడి నుంచి వెళ్దాము, కడుపు నిండా తిందాము. తిండా? నాకు తిండి కూడా సహిస్తుందా? తిండి ఎలా తినగలుగుతానే నేను ఇప్పుడు? నాకున్న టెన్షన్కి ఇంటికి వెళ్ళాక మా అత్తగారు ఎలా రియాక్ట్ అవుతుందా, ఏ రకంగా రియాక్ట్ అవుతుందా అని భయపడుతూ చావడం తప్ప వేరే ఆప్షనే లేదు నాకు. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా రోహిణి కాస్త కంగారు పడిపోతూ ఉంటుంది. ప్రభావతికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే రోహిణి తనని మోసం చేసింది అన్న విషయం ప్రభావతికి క్లియర్గా తెలిసిపోయింది కదా. సో అలా తెలిసిపోవడంతో ఇంకా ఏం చేసినా సరే, ఎలా అయినా సరే మా అత్తగారి కోపాన్ని నేను తగ్గించాలి అని చెప్పి రోహిణి కాస్త అనుకుంటుంది. ట్రై చేయవే, ఏదో ఒకటి చెప్పి ట్రై చేయి. ఏదో రకంగా ట్రై చేయకపోతే అనగానే ఏం ట్రై చేయాలి? ఇప్పుడు ఈ విషయంతో మాది మలేషియా కాదు అన్న విషయమైనా బయటపడిపోతుంది. నాకు తండ్రి లేడు అన్న విషయం బయటపడిపోయి మలేషియా మ్యాటర్ కూడా బయటపడిపోతుంది. ఒక రకంగా ఈ నీతు రావడం వల్ల ఇన్ని రోజులుగా నేను అబద్ధాలతో కట్టిన కంచు గోడ, అలాగే భవనం మొత్తం అంతా కుప్పకూలిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు నీతు చెప్పిన నిజంతో మా అత్తగారు లోపల ఎంతలా రగిలిపోతుందో ఇంటికి వెళ్ళాక అగ్ని పర్వతం పేలితే అప్పుడు నాకు అర్థమవుతుంది అని చెప్పాను. కానీ మరి ఇప్పుడు ఏం చెప్పి ఎలా చేస్తావు? పైగా నీతు నిన్ను కొట్టింది, ఆ కక్ష లేదా? కక్ష, అది కక్ష పెట్టుకుంటే మా అత్తగారు నా మీద కక్ష కడుతుంది. ఇప్పుడు మా అత్తకు ఆల్రెడీ నా మీద చూడు పేకల దాకా ఉంది. ఎలా కోపంగా చూస్తుందో చూడు. వదిలితే నవిలి మింగేద్దామా అన్నట్టుంది మా అత్తగారు నన్ను చూసే చూపు.
నాకు తెలిసి మా అత్తగారు అర్ధరాత్రి పూటే గొడవ పెట్టేస్తుందని క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఈ విషయం అంతా కూడా తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా మా అత్త నన్ను బ్రతకనివ్వదు. నన్ను ఖచ్చితంగా ఇంట్లోంచి మెడపట్టి బయటకి గెంటేస్తుంది. నేను ఏ మనోజ్ కోసమైతే ఇదంతా చేశానో ఆ మనోజ్ నా మొహవంక కూడా చూడడు. మొన్న వాళ్ళమ్మ కొడుతుంటే నువ్వు కదలడానికి వీల్లేదు, అక్కడే నుంచో అంటూ వాళ్ళమ్మ చెప్పిన మాటను కూడా జవదాటడు. మరి అంత జవదాటని వాడు నీతో కలిసి 45 లక్షలు బిజినెస్ ఎలా పెట్టాడు అని చెప్పనేసరికి ఆ విషయం వాళ్ళ అమ్మకు తెలియదు కదా. అందుకే వాళ్ళమ్మ చేతిలోకి వీడు వెళ్ళిపోతాడు అన్న ఒకే ఒక్క కారణం చేతే నేను మీ అమ్మకు చెప్పొద్దు అని చెప్పి మాట తీసుకున్నాను. అప్పుడు నేను అలా మాట తీసుకోవడం వల్ల అది బాగా పనికొచ్చింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను ఇంకా ఏమీ చేయలేను. ఇప్పటికే మొన్న చేసిన పనికి మా అత్త విశ్వరూపం చూపించడంతో మనోజ్కి 2 రోజులు జ్వరంతో మంచాన్ని కూడా దిగలేదు. అలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వదులుతారా? ఇప్పుడు మళ్ళీ మా అత్తగారికి నిజం తెలిసిపోయింది. నా గురించి మొత్తం తెలిసిపోయింది. ఇంకా నేను ఎలాంటి ఇబ్బంది పడలేను. ఎలాంటి ప్రాబ్లము ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు. ప్రతి క్షణం నా కళ్ళు కప్పి ఏదో చెయ్యాలి అనుకుని మా అత్తగారు నన్ను ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టినా నేను విషయాన్ని దాచిపెట్టి మోసం చేస్తూ వచ్చాను. కానీ ఇక మీదట ఆవిడ కళ్ళు కప్పి ప్రయత్నం చేసే పని నేను చేయలేను. మా అత్తగారికి నా విషయం తెలిసిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక నన్ను పెట్టి బేడా పెట్టి బయటికి గెంటేసినా గెంటేస్తారే. నేను ఇంటికి వచ్చేస్తాను, భోజనం వండి పెట్టు, కడుపు నిండా తింటాను అని చెప్పి ఇంకా రోహిణి కాస్త అక్కడి నుంచి విద్యను పంపించేసి ఇంటికి బయలుదేరుతుంది. వీళ్ళంతా కూడా ఇంటికి బయలుదేరతారు. బయలుదేరడంతో రోహిణి ఇంట్లోకి ఇలా అడుగు పెడుతూ ఉన్న సమయంలోనే ప్రభావతి రోహిణి అంటూ పిలుస్తుంది. పిలిచేసరికి దగ్గరికి వచ్చి, చెప్పండి అత్తయ్య, ఏం కావాలి అనగానే, నిజం కావాలి, నాకు నిజం మాత్రమే కావాలి. నీ నోటంట నేను అబద్ధం వినలేను, అర్థమవుతుందా? అబద్ధం నేను వినలేను అని చెప్తున్నాను కదా. నిజం మాత్రమే కావాలి. అసలు ఏం జరిగిందో ఏంటో నాకు మొత్తం వివరణ చెప్పాలి. నీకు అర్థమవుతుంది అన్న విషయం నాకు తెలుసు. A to Z మొత్తం వివరణ చెప్పాల్సిందే. చెప్పకపోతే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి ఇంకా రోహిణిని కాస్త ప్రభావతి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా రోహిణి మాత్రం అది కాదత్తయ్య, ఇది కాదత్తయ్య అని చెప్తూ ఉంటుంది. కానీ అసలు విషయం చెప్పదు. చూడు రోహిణి, నీకు పెళ్ళయిందని, కొడుకున్నాడన్న విషయం క్లియర్గా తెలిసిపోయింది. ఆ తల్లి ఎవరు, నీ కొడుకెవరు? నీ కొడుకుని తీసుకుని పెళ్ళిళ్ళకి పేరంటాలకి వెళ్తున్నావు, మీ అమ్మని తీసుకుని పెళ్ళికి పేరంటానికి వెళ్తున్నావు. వాళ్ళందరితో వెళ్ళినప్పుడు నేను ఏదైనా చెప్పితే రాను చెయ్యను అంటూ ఖచ్చితంగా చెప్పేస్తావు కదా. మరి మీ అమ్మ వాళ్ళని అవాయిడ్ చేయకుండా మరి మమ్మల్ని ఎందుకు అవాయిడ్ చేయడం? ప్రతిసారి కూడా మీ అమ్మతో వెళ్తున్నావు, వస్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావంటే క్లయింట్ ఫోన్ చేశారు, క్లయింట్ దగ్గరికి వెళ్తున్నాను అత్తయ్య అంటూ చెప్తావే తప్ప ఎప్పుడు కూడా నిజం చెప్పింది లేదు. నాకు అప్పటికి మీ నాన్న నిజంగా మలేషియాలో ఉన్నాడా అన్న అనుమానం కలిగింది. ఎప్పటికప్పుడు మీ నాన్నతో మాట్లాడాలి, రమ్మను అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మీ నాన్నని ఇండియా పిలిపించలేదు. ఇప్పుడు ఏకంగా మీ నాన్న చనిపోయాడు అంటున్నావు. నీతో చెప్పిన దాని ప్రకారం, నేను విన్న దాని ప్రకారం నీ తండ్రి నీ చిన్నప్పుడే చనిపోయిన నీ భర్తనే నువ్వు పెళ్లి చేసుకున్నావని అన్నీ కూడా చెప్తున్నారు. అంటే నీకు ఒక్కొక్కరు చెప్పేది ఒక్కొక్క మాట. నువ్వు ఒక్కొక్క చోట ఒక్కొక్క అబద్ధం చెప్పి అందరినీ మోసం చేస్తావన్నమాట. అవన్నీ నాకెందుకు కానీ నా కొడుకుని నువ్వు మోసం చేశావు. నా కొడుకు జీవితం బంగారు బాటలా ఉండాలి అనుకున్నాను. మలేషియా సంబంధం అంటే కోట్లు కుమ్మరిస్తారు అనుకున్నాను. కానీ నీది మలేషియా కాదు, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అని ఇప్పుడే క్లియర్గా అర్థమైంది అంటూ
ఇంకా ప్రభావతి కాస్త రోహిణి చెంపల వాయిగొట్టి ఇంకా మెడపట్టి బయటకు గెంటేస్తుంది. అది కదత్తయ్య, నేను చెప్పేది వినండి అనగాని నువ్వు చెప్పేది లేదు, నేను వినేది లేదు. నువ్వు అలాగే లోపలికొచ్చి మాట్లాడుతూ ఉంటే ఎంతైనా మాట్లాడతావు, ఎంతసేపు అయినా నీకు ఓపుకుంటుంది కాబట్టి మాట్లాడేస్తావు. నేను అలా కాదు, నేను మాట్లాడడం కుదరదు అంటే కుదరదంతే. ఇంక నువ్వెన్ని చెప్పినా నేను వినిపించుకోలేను రోహిణి. తక్షణమే నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో అంటూ రోహిణి మొహం మీదే తలుపులు వేసేస్తుంది. మనోజ్ మనోజ్ అని ఎంత పిలుస్తున్నా వాడు కిక్కురు మనకుండా నోరు కూడా తెరవకుండా అలా నిలబడిపోతాడు. రోహిణి అలా చూస్తూ ఉంటుంది. ప్రభావతి అయితే రోహిణి మొహం మీదే తలుపు వేసేస్తుంది. మరి ఇప్పుడు రోహిణి శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోవడమేనా? రోహిణి గురించి విషయాలన్నీ బయటకు వచ్చేసాయి కాబట్టి ఇంకా రోహిణి పరిస్థితి అయిపోయినట్టేనా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.